మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడుప్పల్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి బీజేపీ పార్టీ మీడియా సమావేశం వక్ఫ్ బోర్డు బాధితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ మేయర్ కి చిత్తశుద్ధి ఉంటే ముందు పార్లమెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం తరపున వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు తెలపాలని కోరండి. ఆ తర్వాత బోడుప్పల్ వక్ఫ్ బోర్డు 7,000 కుటుంబాల బాధితుల సమస్యల పట్ల మాట్లాడండి. అంతేగాని ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని తెలిపారు. ప్రజల పక్షాన ప్రజల కోసం వక్ఫ్ బోర్డు సమస్యలపై నీ రాజకీయ పార్టీ పనిచేయతనంగా బీజేపీ పార్టీ సమస్యలపై పోరాటం చేస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ జేఏసీ నుండి 5 నెలల కింద బయటకు వచ్చింది. జేఏసీతో ఎలాంటి సంబంధం లేదు. జేఏసీ మోసపూరితమైన జేఏసీ. అందులో వ్యక్తులు కొంతమంది వ్యక్తులకే వాళ్ళకు మోచే దీన్ని లాగుతారు తప్ప అది పూర్తి స్థాయిలో అన్ని పార్టీలను కలుపుకోయే జేఏసీ కాదు. ఒక వ్యక్తి 2 వ్యక్తులతో జేఏసీ నడుస్తుంది. అలాంటి జేఏసీలను పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. ఏ కార్యక్రమమైనా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పార్టీకి వెళ్ళి కార్యక్రమాలు చేస్తాం. గతంలో జేఏసీకి పూర్తి మద్దతు ఇచ్చాం. మా ఎమ్మెల్యే రఘునందరావు మాట్లాడాడు. అప్పట్లో ఉన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడాడు. అందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సమస్య పైన రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవన్నీ వాడుకొని వ్యక్తిగత లాభాల కోసము, కేవలం వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసము, వాళ్ళ స్వార్థం కోసము 7,000 కుటుంబాలు అడ్డం పెట్టుకుని ఆడుతున్న భాగవతము, ఆడుతున్న దూదేగులాట జేఏసీ. ఈ జేఏసీని తరిమి కొడతాం. భారతీయ జనతా పార్టీ 100% ఆ వక్ఫ్ బోర్డు మీద పోరాటం చేస్తుంది. ఆ ప్రజలను ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు గౌరవ మేయర్ గారు తోటకూర వజ్రేశ్వర ఉన్నారు. ఆయన పిసిసి ఉపాధ్యక్షుడు, ఈయన మేయర్ అబ్బాయి యువకుడు. వాళ్ళకు చాతనైతే వక్ఫ్ బోర్డు సమస్య మీద సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ సమస్య దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలి. అంతేగాని ఓటు రాజకీయం కోసము వల్ల నుండి అక్కడ వెళ్ళి లెటర్ ఇవ్వడము ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. ఇవన్నీ ఈ చిత్తశుద్ధి ఉంటే ఈ మనస్ఫూర్తిగా న్యాయం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని కలవండి, వివరణ ఇవ్వండి. పూర్వం ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయినాయో ఆ విధంగా రిజిస్టర్ చేయండి. అది మీకు ధర్మము, అది మీకు ఒక నాయకత్వ లక్షణాలు. అంతేగాని ఏదో మేము చేస్తున్నాము ఇంకా మా అమౌంట్ అంటే ఇవన్నీ కూడా ప్రజలు మోసం చేసే పనులు ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తుంది. 40 సవరణలు చేసి కేవలం బోడుప్పలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వక్ఫ్ మూలం కూడా అందరికీ ముస్లింలకు కూడా న్యాయ విధంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో దాదాపుగా ముస్లింలు కూడా మోసపోతున్నారు. కొన్ని అగ్రవర్ణాల ముస్లింలే బాగుపడుతున్నారు. పేద ముస్లింలకు ఉపయోగపడలేదు. వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు 40 సవరణలు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ చేసి దేశ సమస్యతో పాటు బోడుప్పల్ సమస్య కూడా పరిష్కరిస్తాం. ఆ దిశగా పనిచేస్తాం. బీజేపీ వాళ్ళం ఈ జేఏసీని ఇంకొందని నమ్ముకొని గతంలోనే చాలా చేశాం. ఆ జేఏసీలు మాకు పనికిరావు, అవి పెద్దలు కూడా పనికిరావు చెప్పి తెలియజేసుకుంటాం. పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు పార్లమెంట్లో పెడితే ఇండియా కూటమి సభ్యులందరూ పూర్తిగా వ్యతిరేకించి దాని మీద 2 రోజులు నానా గొడవలు సృష్టించి దాన్ని ఈరోజు అదే పార్లమెంట్ కమిటీకి జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రభుత్వం ఈరోజు రిఫర్ చేసింది. దాని మీద పరిశీలన చేయమని చెప్పి పంపింది. అయితే ఆ కమిటీ ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సర్కులర్ పంపింది. దాని మీద ఒపీనియన్ తెలుపమని చెప్పి అయితే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ వక్ఫ్ బోర్డు కమిటీకి అనుకూలంగా ఉన్నవి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన దగ్గర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని అపోజ్ చేస్తున్నది. దానికి ఓవైసీ గారు దానికి పూర్తి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి దాన్ని అపోజ్ చేస్తున్నది. మరి అదే ఇదే మేయర్ గారు ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు జీపీ అరుణ గారి దగ్గరికి పోయిండ్రో, వీళ్ళ దగ్గరికి పోయే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నది. పోయి సీఎం దగ్గర కూర్చొని బాధితులందరి దగ్గర తీసుకొని పోయి సీఎం దగ్గర కూర్చొని ఏదైనా చేసి ఒత్తిడి చేస్తే బాగుంటుందేమో. కానీ మీరు ఆల్రెడీ అనుకూలంగా ఉన్న ప్రభుత్వం దగ్గర పోయి మీరేదో చేసినట్టు ప్రజలను నమ్మించినట్టు చేసి కూడా అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే, బాధితులకు న్యాయం చేయాలనుకుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు మీ సీఎం దగ్గర పోయి కూర్చోండి.
మీరు అక్కడ ఏమి చేస్తారో, ధర్నాలు చేస్తారా, ఏం చేస్తారో భారతీయ జనతా పార్టీ మీతో పాటు కలిసి వస్తుంది. కానీ ఇవన్నీ డ్రామాలు ప్లే చేయకుండా నిజంగా ప్రజలకు మీరు న్యాయం చేయాలనుకుంటే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని చేయాల్సిందిగా మేము పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తూ, మీరు ఇప్పటికైనా ఈ బోడుపల్ జేఏసీ ఏదైతే ఉందో మీరు ఇన్ని రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఏదైతే మా బీజేపీ వాళ్ళు మద్దతు తెలిపారో, మా గ్రామశాఖ అధ్యక్షుడు నిరాధ్యక్షుడు 3 రోజులు కూర్చుంటే ఆ రోజు మీరు రాష్ట్ర నాయకులు, నేషనల్ నాయకులు వచ్చి భారతీయ జనతా పార్టీ బోడుపల్ శాఖ తరఫున ప్రెస్ మీట్కి ఆహ్వానించగానే వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గత 6-7 సంవత్సరాలుగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సమస్య బోడుపల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ సామాన్య ప్రజలను ఎంతగానో పీడిస్తున్నటువంటి సమస్య ఇది. మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ఈ వక్ఫ్ బోర్డు సమస్య గురించి జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఏ పార్టీ కూడా కష్టపడనంత, ఏ పార్టీలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వనంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆఖరికి నిరాహార దీక్షలో కూర్చొని కూడా మా అధ్యక్షుడు ఇంకా చాలా మంది జిల్లా నాయకులు కూడా మద్దతు పలికినాం. ఆ రోజున పార్టీ తరఫున కాదు, జేఏసీ తరఫున పోతే అందరూ ఏకమై సాధిస్తాం, ఈ యొక్క సమస్యను మనం తీరుస్తామని అనుకున్నాం. కానీ ఆ జేఏసీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సొంత స్వలాభాల కోసం పార్టీలు మారుస్తూ, ఉసర్వెల్లి లెక్క పార్టీ రంగులు మారుస్తూ డబ్బులకు ఆశపడి సామాన్యమైన ప్రజలు 6,000 కుటుంబాల యొక్క గోస ఎమ్మడి వేసుకొని ఆ రోజున ఎవరికి చెప్ప పెట్టకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ లో చేరిండ్రు. మరి ఆ రోజు బీఆర్ఎస్ లో చేరినప్పుడు అడిగితే ఏమన్నారు ఆ జేఏసీ వాళ్ళు, అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, మేము మల్లారెడ్డి గారు ఈ యొక్క వక్ఫ్ బోర్డు సమస్య తీరుస్తున్నారు కాబట్టి అందులోకి వెళ్ళినామని చెప్పి ఆ రోజున నామినేషన్ వేసినటువంటి 60 మంది జేఏసీ కుటుంబాలను విత్డ్రా చేయించారు. ప్రతి ఒక్క కుటుంబం దగ్గర 10,000 తీసుకొని ఆ రోజున నామినేషన్ వేయించారు. కానీ ఏ ఒక్కరు కూడా విషయం చెప్పకుండా పార్టీ మార్చిండ్రు. ఆ రోజున నువ్వు పార్టీ మార్చినవు, మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఇదే జేఏసీ నాయకులు మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచి కూడా 9 నెలలు అయిపోయింది, 14 నెలలు అయిపోయింది. మరి ఈ రోజు వరకు మీరు కనీసం మల్లారెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టి నిలదీయాల్సిన అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజున వాళ్ళ ప్రభుత్వం రాకపోవచ్చు, ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, కానీ ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యత వహించినవా? నిన్ను ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నువ్వు కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినవా? ఈ యొక్క వక్ఫ్ బోర్డు సమస్యను తీర్చాలని చెప్పి నువ్వైనా అడిగినవా? ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తిని నమ్మి ఆ రోజున జేఏసీని మొత్తం మట్టి గెలిచిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజున జేఏసీలో ఉన్నారు. అదే జేఏసీ వ్యక్తులు ఈ రోజు ఇంకో పార్టీ మారిరు, ఈ రోజు కాంగ్రెస్ లోకి పోయినరు. 6,000 కుటుంబాలు ఈ రోజు కూడా వాళ్ళకి ఒక పావులాటలకు ఆడుకుంటారు. వాళ్ళ యొక్క సొంత స్వలోభాలు, వాళ్ళ యొక్క డబ్బుల కోసం ఈ యొక్క గేమ్ ఆడుతున్నారని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేస్తున్నా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేను హెచ్చరిస్తున్నా. మరి ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు మీరు ఎంపీ స్థానంలో ఉండి 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా బోడుపల్ వక్ఫ్ బోర్డు సమస్య గురించి మాట్లాడలేకపోయారు. నేను అధికారంలోకి వస్తే వక్ఫ్ బోర్డు సమస్యను పరిష్కరిస్తానన్నావు. మరి అదే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, అసెంబ్లీ నాయకులు, ఈ యొక్క జిల్లా నాయకులు, ఈ యొక్క బోడుపల్ నాయకులు వక్ఫ్ బోర్డు సమస్య తీర్చాల్సింది పోయి వక్ఫ్ బోర్డులో ఇంకా మిగతా సర్వే నంబర్లు ఎక్కియాలని చెప్పి లెటర్ ఇచ్చి సర్వే నంబర్లు ఎక్కించినటువంటి ఘనత మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడుపల్ ఉన్నది. మరి మీరు వక్ఫ్ బోర్డు సమస్య తీరుస్తున్నారా, పెంచుతున్నారా అనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెద్ద 2 ఎకరాలలో వైన్ షెడ్ వేసుకుంటే అక్కడ లిక్కర్ మార్ట్ పెట్టుకుండ్రు. ఈ రోజున పర్మిషన్ లేనటువంటి లిక్కర్ మార్ట్ ని ఆపింది, పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది మీరే కదా. మరి అదే పర్మిషన్ తెప్పించి మళ్ళీ మీరే కదా ఓపెనింగ్ చేసిన ఒక లిక్కర్ మార్ట్ ని. మరి మీరు ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేస్తుందా, కేవలం ప్రజలను మభ్య పెడుతూ డబ్బుల కోసం పనిచేస్తున్నా మీరు క్వశ్చన్ చేస్తున్నా. అంతేకాదు ఈ రోజున మల్లారెడ్డి బోడుపల్లికి కనీసం గెలిచిన తర్వాత ఒక 2 సార్లు కూడా రాలేదు. ఆ యొక్క ఎమ్మెల్యేని నమ్మి నువ్వు జేఏసీని మట్టగలిపినవి అక్కడ అతన్ని ప్రశ్నించలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేవు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్ మొదట ఇక్కడిచ్చి తర్వాత జేపీసీకి ఇవ్వాల్సింది మీరు పోయి ప్రజల ముందు మేము కూడా ఏదో చేస్తున్నాం మన నాటకాన్ని క్రియేట్ చేస్తారు తప్ప వక్ఫ్ బోర్డు సమస్యను తీర్చేటువంటి ఉద్దేశం మీలో లేదని చెప్పి మేము బీజేపీ పార్టీ తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున టీఆర్ఎస్ నుండే ఈ రోజు అదే 20 మంది కాంగ్రెస్ గుస్తులోకి వచ్చేసారు. ప్రజల సమస్యలు ఒక్కటనే తీర్చినా మిమ్మల్ని మీరు అడుక్కోవాలి.
ఒక్కసారి టీఆర్ఎస్ లో గెలిచినటువంటి కార్పొరేటర్లు ఈ రోజున కాంగ్రెస్ లో ఉన్న కార్పొరేటర్లు వక్ఫ్ బోర్డు సమస్య మీద అసలు మీరు ఏ మాత్రం పోరాటం చేసిరో మీరు ఒక్కసారి తెలియజేయాలి పబ్లిక్ ముందుకు వచ్చి. ఇటువంటి సమస్యలు జేఏసీ అనే ముసుగులో ఎవరైతే నడిపిస్తుండ్రో ఇక మీ ఆటలు సాగవు. ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు ఇష్యూని ఆ రోజున మోసపోయిన మేము మీకు మద్దతు పలికి, కానీ ఈ రోజున ప్రజల మద్దతుతో మేము ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు ఇష్యూని ముందుకు తీసుకెళ్తాం. ఇదే రేవంత్ రెడ్డి దగ్గర మేము వెళ్ళి అడుగుతాం. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మేము తీసుకుంటామా, మీరు తీసుకుంటారా? మనం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాం. ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు కేవలం ఒక వ్యక్తి ఓవరాల్ గా గెజెట్ నెంబర్ 6 చూపించి సర్వే నంబర్లు ఇవన్నీ వక్ఫ్ బోర్డులు ఉన్నాయని చెప్పిన కారణంగా రిజిస్ట్రేషన్స్ ఆపితే ఆ రోజు ఆ చాతగాని దద్దమ్మలు టీఆర్ఎస్ లో ఉంటే ఈ రోజు కూడా మీరు చాతగాని వ్యక్తులేరని చెప్పి తెలియజేస్తున్నా. మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గెజెట్ నెంబర్ 6 ని పక్కన పెట్టి సర్వే నెంబర్లు నిధుల నుంచి ఎలిమినేట్ చేసినట్టయితే బోడుప్పల్లో ఉన్నటువంటి 6,000 కుటుంబాలు వక్ఫ్ బోర్డు సమస్య నుంచి బయటపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని తెలియజేస్తున్నా. జేఏసీని హెచ్చరిస్తున్నా, మీరు ఇటువంటి నాటకాలు బంద్ చేయండి. మాతో పాటు రండి, అందులో ఉన్నటువంటి అమాయకులందరూ కూడా వాళ్ళని నమ్మకండి, మాతో పాటు రండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వక్ఫ్ బోర్డు సమస్య తీరుస్తామని చెప్పి. అధికారంలోకి రాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఈ రోజు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీని నిజ నిర్ధారణాలు తీసుకురామని చెప్పింది. వక్ఫ్ బోర్డు సంబంధించిన భూమి యొక్క ఆధారాలు సేకరించమన్నది. ఆధారాలు ఏంటంటే కరెక్ట్ లేకపోతే అది ఖచ్చితంగా మన ప్రజలకే చెందుతాయని చెప్పి తెలియజేసింది ప్రధానమంత్రి. కాబట్టి మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటుందని తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున